నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్కు చేరుకున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి. బేగంపేట్ ఎయిర్పోర్టు వద్ద తెరాస శ్రేణుల కోలాహలం. సిన్హాకు మద్దతుగా జలవిహార్ వరకు ర్యాలీ. హెచ్ఐసిసిలో భాజపా జాతీయ పదాధికారుల సమావేశం. మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న ప్రధాని మోదీ. బేగంపేట్ విమానాశ్రయానికి ప్రముఖుల తాకిడి. నిఘా నీడలో ఎయిర్పోర్ట్, హెచ్ఐసిసి పరిసరాలు. స్పేస్ జెట్ విమానానికి త్రుటిలో తప్పిన ముప్పు. క్యాబిన్ నుంచి పొగలు రావడంతో అత్యవసర ల్యాండింగ్. రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సిన్హాకు స్వాగతం పలికారు. యశ్వంత్ సిన్హాను మరికాసేపట్లో భారీ ర్యాలీగా జలవిహార్కు తీసుకెళ్లనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ర్యాలీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, ముఖ్య నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్ చేరుకున్న యశ్వంత్ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, ఇతర నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఘనంగా స్వాగతం పలికారు. వారందరూ కూడా రాష్ట్రపతి యశ్వంత్ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కేటీఆర్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా యశ్వంత్ సిన్హాతో పాటే ఉన్నారు. యశ్వంత్ సిన్హాతో పాటు కేటీఆర్, ఇతర మంత్రులు అందరూ కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రపతి మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలంతా భారీ సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. యశ్వంత్ సిన్హాకు మద్దతుగా భారీ సంఖ్యలో ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. వేలాది ద్విచక్ర వాహనాలతో ఈ ర్యాలీ కొనసాగుతుంది. ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయం వెలుపల నుంచి ర్యాలీ ప్రారంభమైన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఉన్నారు. ప్రస్తుతం మంత్రులందరూ కూడా గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రస్తుతం యశ్వంత్ సిన్హా గారికి పూర్తి మద్దతు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి రిసీవ్ చేసుకోవడము, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులందరూ కూడా ఘన స్వాగతము. బైక్ ర్యాలీతో జలవిహార్కి వెళ్ళి అక్కడ వారి ఉపన్యాసము, వారి యొక్క సందేశం విని మేమందరం కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము. తప్పకుండా ప్రెసిడెంట్ అభ్యర్థిగా, రాష్ట్రపతిగా గెలవబోతున్న యశ్వంత్ సిన్హా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ప్రస్తుతం జలవిహార్ వరకు, బేగంపేట విమానాశ్రయం నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వయంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనకు యశ్వంత్ సిన్హాకు మద్దతుగా తెలంగాణ రాష్ట్రపతి, ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు కూడా భారీ బైక్ ర్యాలీ కూడా తీస్తున్న సందర్భం కనిపిస్తుంది. జలవిహార్ నుంచి, బేగంపేట విమానాశ్రయం నుంచి సోమాజిగూడ, ఖైరతాబాద్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగుతుంది. భారీ ఎత్తున అనంతరం జలవిహార్లో తెలంగాణ రాష్ట్రపతి ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. యశ్వంత్ సిన్హా ప్రజాప్రతినిధుల సమావేశం కానున్నారు. ఆ తర్వాత జలవిహార్లో సమావేశం అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్లో ఎంఐఎం ప్రజాప్రతినిధులతోనూ కూడా యశ్వంత్ సిన్హా సమావేశం కాను. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో కొనసాగుతున్న తరుణంలో భారీ తెలంగాణ రాష్ట్రపతి యశ్వంత్ సిన్హాకు స్వాగతాన్ని కూడా ఘనంగా పలికేలా ఒక ప్రణాళిక రూపొందించింది. యశ్వంత్ సిన్హాకు మద్దతుగా భారీ మద్దతు ప్రకటించేలా ఏర్పాట్లు చేసింది. అందుకు అనుగుణంగా ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయం నుంచి ర్యాలీ కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్ జలవిహార్లో యశ్వంత్ సిన్హా తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. వివరాలను మా ప్రతినిధి నగేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జలవిహార్లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించబోతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితమే యశ్వంత్ సిన్హా చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కేటీఆర్తో పాటు కొంతమంది మంత్రులు, ముఖ్య నేతలు యశ్వంత్ సిన్హాను స్వాగతం పలికారు. ఘనంగా ఆయనను రిసీవ్ చేసుకున్నారు. భారీ ర్యాలీతో యశ్వంత్ సిన్హా, కేసీఆర్ పార్టీ నేతలందరూ కూడా ర్యాలీగా ఆ సభా ప్రాంగణానికి చేరుకొని ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సమావేశంలో
ఈరోజు మద్దతుకు సంబంధించిన కార్యక్రమాలు చెబుతారు. పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంపీలు ఇక్కడ వచ్చారు. ఇప్పుడు అంటే కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఏం జరగబోతుంది, యశ్వంత్ సిన్హా మద్దతుకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ యొక్క వైఖరి స్టాండ్ ఎలా ఉంది? మా వైఖరి ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తున్నాం, డెఫినెట్గా మేమంతా అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా కలిసి ఒక ఉమ్మడి క్యాండిడేట్ను మేము ఈదర్ ఏబుల్ క్యాండిడేట్ అని చెప్పి యశ్వంత్ సిన్హా గారిని మేము చూస్ చేయడం జరిగింది. ఇవాళ ఇది ఒక సిద్ధాంతిక ఒక ప్రెసిడెన్షియల్ ఫైట్. ఇది ఇవాళ తెలంగాణలో మేము ఇవాళ భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ అతనికి ఇవాళ వస్తున్నాడు. ఇవాళ అందరం కూడా అతనికి ఓటేసి 100% తెలంగాణలో ఓట్లన్నీ కూడా వాళ్ళకే యశ్వంత్ సిన్హా గారికి వేసి అతను మేము ప్రెసిడెంట్కి క్యాండిడేట్గా ఎలక్ట్ చేయడానికే మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక ఆలోచన చేయాలి, ఇలా బీజేపీ ఎట్లా చేస్తుంది. బీజేపీ అనేది ఒక ప్రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్, అంటే దేశంలోనే అతిపెద్ద ఇన్స్టిట్యూషను. అది మన దేశానికి ఒక గౌరవప్రదమైన ఇన్స్టిట్యూషన్, 10 దేశాల్లో సూచించేది. అది వాళ్ళు ఒక్కసారన్నా బీజేపీ వాళ్ళు వచ్చి అన్ని పార్టీలను అడిగి మేము ఇట్లా క్యాండిడేట్ని పెడుతున్నాము, మీరందరూ మద్దతు ఇవ్వండి అని అడిగినరా? అడగలేదు. అంటే వాళ్ళు ఒంటిపోకడ, అంటే ప్రతి దాంట్లో ప్రెసిడెన్షియల్ హౌస్ను కూడా రాజకీయాలకు ఇలా లాగినరు వాళ్ళు. అందుకోసమే మేము యశ్వంత్ సిన్హా గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం అందరం. థ్యాంక్ యూ అన్న. అంటే మొత్తం దీనికి సంబంధించి అంటే కాసేపట్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్, యశ్వంత్ సిన్హా పార్టీ నేతలందరూ కూడా చేరుకొని ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కున్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలందరూ కూడా జలవిహార్కు చేరుకొని ఉన్నారు. అంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమం ఏంటి, యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతుకు సంబంధించి వైఖరి ఏంటి, మరోవైపు బీజేపీ భారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఎలా చూస్తుంది? ప్రెసిడెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యశ్వంత్ సిన్హా గారు ప్రెసిడెంట్ అభ్యర్థిగా మరి రావడం, తను ఈరోజు టైం ఇవ్వడం, ఆయన వివిధ రాష్ట్రాలు తిరగడం కాబట్టి ఈరోజు ఆయన టైం ఇవ్వడం వల్ల ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టినాం. ఆయన ఘనస్వాగతం పలకాలనే ఉద్దేశంతో డివిజన్కు 50 మంది చొప్పున ఒక 500 మంది మా కాన్స్టిట్యున్సీ నుంచి 500 మందిని మరి తీసుకురావడం జరిగింది. పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేయడం జరిగింది. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి పోవడం, ఎయిర్పోర్ట్లో స్వాగతం చెప్పడం, తర్వాత జలవిహార్లో మీటింగ్ కట్టడం జరుగుతూ ఉన్నది. అతనుకి మద్దతు తెలుపుతున్న టీఆర్ఎస్ పార్టీగా తప్పకుండా మనం స్వాగతించాలి కాబట్టి తప్పకుండా స్వాగతించాల్సిన అవసరం ఉంది, స్వాగతిస్తూ ఉన్నాం. అంటే మొత్తం అంటే పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా చేరుకుంటున్నారు. కాసేపట్లో యశ్వంత్ సిన్హా, కేసీఆర్ కూడా రాబోతున్నారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చిందనే ఆ విషయాన్పైన కేసీఆర్ స్పష్టంగా పార్టీ శ్రేణులకు వివరించబోతున్నారు. ఇప్పుడు మొత్తం మీద అంటే బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వం అంతా కూడా హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి అంటే జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ వెళ్ళే ఆలోచనలు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన కీలక అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి దీనికి సంబంధించి అంటే మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించి అంటే ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ఎలా ఉండబోతుంది, ఒకవైపు బీజేపీ నగరంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎలా చూడొచ్చు? టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి యశ్వంత్ సిన్హా గారు వస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. మా పార్టీగా రాష్ట్రపతిగా యశ్వంత్ సిన్హా గారికి మద్దతు ఇస్తున్నాం. ఆ సందర్భంగా మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో బీజేపీకి సంబంధించినటువంటిది అంటారా, దేశంలో మరే రాష్ట్రంలో లేనటువంటి వసతులు, అన్ని సౌకర్యాలు, ఆ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ నగరంలో ఉంది అని మొత్తం ప్రధానమంత్రి గారు మరియు కేంద్ర మంత్రివర్గ సభ్యులందరూ గుర్తించినందుకు మొట్టమొదటిగా థ్యాంక్స్. సో హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ ఇంకెక్కడా లేవనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకనే హైదరాబాద్ నగరంలో వాళ్ళు ఈ సమావేశాన్ని పెట్టుకున్నారు. హైదరాబాద్ విశిష్టత ఏంటిది అనేటువంటిది ఈరోజు దేశానికి తెలియబోతున్నది, దేశానికి కాదు ప్రపంచానికి తెలియబోతున్నది. ఈ రకంగా గత 7.5 సంవత్సరాలుగా ఈ దేశంలో మరే పట్టణం డెవలప్ చేయనంత పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాదు ఈ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, దేశంలో బీజేపీ పాలిస్తున్నటువంటి ఏ రాష్ట్రంలోనైనా అమల్లో ఉన్నాయా చెప్పండి అని మేము అనేక సందర్భాల్లో అడిగినాం. అదే కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంగా మీరు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించారు, ఏ రకమైనటువంటి మద్దతు ఇచ్చారు ఈ 7 సంవత్సరాలుగా చెప్పండి అని ప్రశ్నించాం. కానీ ఆ రకమైనటువంటి ప్రశ్నకు కూడా ఈరోజు వరకు సమాధానం లేదు. కనీసం రేపు ఆ సభ నుంచి ఉద్దేశించి ప్రసంగించేటువంటి సమయంలోనైనా ప్రధానమంత్రి ఈ తెలంగాణ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
రాబోయే రోజుల్లో ఏం చేయబోతారు, ఇంతవరకు ఏం చేయలేదు అనేది అయితే అందరికీ తెలిసినటువంటి విషయమే. రాబోయే రోజుల్లోనైనా కనీసం ఏం చేయబోతారు అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం వాళ్ళ ప్రభుత్వం రెండోసారి ఎన్నికైనటువంటి వాళ్ళ ప్రభుత్వం ఈ సమయం అయిపోయే లోపలనైనా తెలంగాణకి మేము ఇది చేస్తామనేటువంటి వాగ్దానం ఇవ్వాల్సినటువంటి అవసరం. అంతేగాని ఏదో శుష్క వాగ్దానాలు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తాం, ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఆల్రెడీ మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి స్పెషల్గా మేము చేస్తున్నామని కానీ, లేకపోతే గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో కానీ ఒక వాగ్దానాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా బీజేపీ కనీసమైనటువంటి ఒక విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించేటువంటి ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పితే ఊరికే కల్లబొల్లి మాటలు చెప్పిపోతే చైతన్యవంతులైనటువంటి తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. అది అంటే మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని 2 కోణాల్లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి యశ్వంత్ సిన్హాకు ఒక మద్దతుగా ఇవ్వడం, అదేవిధంగా ఒక ఘన స్వాగతాన్ని పలికి, అంటే గతంలో రామ్నాథ్ కోవింద్ కూడా ఇదే స్థాయిలో కూడా ఘనంగా స్వాగతం పలికి మద్దతును ప్రకటించినట్టుగా టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అదే స్థాయిలో ఈరోజు యశ్వంత్ సిన్హాకు కూడా తమ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్టుగా ఒక సంకేతాన్ని ఇవ్వడానికి, విపక్షాల ఐక్యతను చాటే విధంగా దేశవ్యాప్తంగా ఒక సంకేతాన్ని ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా చెప్తుంది. మరొక వైపు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ధీటుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క బలాన్ని ప్రదర్శించేలా ఈ కార్యక్రమం ఉండాలని 2 కోణాల్లో, బహుముఖ కోణాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. కేవలం ఇక్కడ కేసీఆర్తో పాటు యశ్వంత్ సిన్హా ఇద్దరే ప్రసంగించనున్నారు. ఆ తర్వాత కేసీఆర్, యశ్వంత్ సిన్హా పార్టీకి సంబంధించిన నేతలందరికీ ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా చేశారు. యశ్వంత్ సిన్హా ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఎంఐఎం నేతలతో కూడా కలవనున్నారు. ఇక్కడికి మాత్రం కేవలం టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి ఇతర పార్టీలు, అంటే యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్న ఇతర ఏ పార్టీ కూడా ఇక్కడికి రాదని టీఆర్ఎస్ పార్టీ మాత్రం స్పష్టం చేస్తుంది. ఓవర్ టు స్టూడియో. భాజపా పదాధికారుల సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధులు ధనుంజయ్, అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం హెచ్ఏసీసీ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ప్రస్తుతం పదాధికారుల సమావేశం జరుగుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో మొత్తం పదాధికారుల సమావేశం జరుగుతుంది. మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి 128 మందికి పైగా పదాధికారులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం అజెండా, జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించినటువంటి అజెండా అంశాలు, తదితర అంశాలపైన ప్రస్తుతం కీలకంగా చర్చ చోటు చేసుకుంటోంది. ప్రధానంగా చెప్పాలంటే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటు బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని సంపాదించడంతో పాటు రాజకీయ తీర్మానాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రస్తుతం పదాధికారుల సమావేశంలో చర్చ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తం జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ సాయంత్రం ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ లాంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా హాజరవుతారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా హాజరవుతున్నారు. అలాగే ఇతర కీలకమైనటువంటి నేతలంతా కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం చూడొచ్చు, పదాధికారుల సమావేశానికి సంబంధించి కీలకమైనటువంటి అజెండా అంశాలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నల్లు ఇంద్రసేన ఉన్నారు, బీజేపీ సీనియర్ నేత. సార్, ఈ పదాధికారులకు సంబంధించి ఎట్లా చూస్తారు? పదాధికారుల మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మీటింగు. దాని మీటింగ్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు మిగతా ఎగ్జిక్యూషన్ పార్ట్ దీంట్లో దానికి సంబంధించి రిజల్యూషన్స్, డ్రాఫ్ట్ దీనికి సంబంధించింది వాళ్ళు తయారు చేస్తుంటారు. మీ ఆధ్వర్యంలోనే ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి, మళ్ళీ ఇప్పుడు జరగబోతున్నాయి. అప్పటికి ఇప్పటికి తేడా ఏం చూస్తారు? ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతారు? నిర్ణయాలన్నీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, నేను చెప్పేది కాదు. బట్ అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ ఇవే లేదు. ఇప్పుడు పబ్లిక్ ప్రతి వాళ్ళు కూడా ఏం జరగబోతుంది అనేటువంటి చూస్తున్నారు. దేశంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏవైతున్నాయో దానికి సంబంధించినటువంటిది ఏ తీర్మానాలు చేయబోతున్నారు ఏందనేటువంటి దాని విషయంలో పర్టికులర్గా తెలంగాణని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీటింగ్స్ అయినాయి కాబట్టి తెలంగాణ దృష్టిలో ఏముంటుందనేటువంటిది వెయిట్ చేస్తున్నారు. దట్ దే విల్ టెల్. ఐఎమ్ నాట్ ది రైట్ పర్సన్. థ్యాంక్ యూ. మొత్తానికి తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ వేదికగా జరుగుతున్నటువంటి ఈ కార్యవర్గ సమావేశాల్లో ఇక్కడి ప్రాతిపదికగానే, ఇక్కడ అంశాలు, రాజకీయ అంశాలు ప్రాతిపదికగానే చర్చ చోటు చేసుకుంటుందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సమకాలీనటువంటి రాజకీయ అంశాలతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి వివిధ సంక్షేమ, మొత్తం దేశవ్యాప్తంగా
కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మోదీ 8 ఏళ్ల పాలనలో తీసుకున్నటువంటి వివిధ అంశాలపైన కూడా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. మొత్తం ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా పండుగ వాతావరణం నెలకొందని చెప్పాలి. మొత్తంగా ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఇక్కడ పదాధికారులతో మొత్తం కీలకమైనటువంటి నేతలంతా వస్తుండటంతో ఇక్కడ వారి స్వాగత ఏర్పాట్లు కూడా ఘనంగానే బీజేపీ నేతలు చేసినటువంటి పరిస్థితి. మొత్తం దీనికి సంబంధించి పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రధానితో పాటు కీలకమైనటువంటి నేతలంతా కూడా వస్తుండడం, అగ్రనేతలంతా కూడా వస్తుండడంతో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. పూర్తిగా ఎస్పీజీ లాంటి కీలకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే కనుక ఇక్కడ ఒక రకంగా హెచ్ఐసిసిలో ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పాలి. సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలాగా ఇక్కడ హెచ్ఐసిసిలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి అతిథులందరినీ కూడా అదే స్థాయిలో స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కోలాటాలు దీంతో. అలాగే ఈ మధ్యాహ్నం జరిగేటువంటి ఈ సాయంత్రం 4 తర్వాత ప్రధాని మోదీతో పాటు మోదీ కూడా ఈ కార్యవర్గ సమావేశాల్లో హాజరై వివిధ అంశాలకు సంబంధించినటువంటి చర్చ చోటు చేసుకుంది. మొత్తం ఈ బీజేపీ తీసుకున్నటువంటి జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికారం చేపట్టేందుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మన ప్రతినిధి అరుణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఓటు అరుణ్. థ్యాంక్ యూ ధనుంజయ్. మరి కాసేపట్లో ప్రధానమంత్రి, అదేవిధంగా కేంద్ర మంత్రుల్లో కీలకంగా ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సంబంధించినటువంటి సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ సహా ముఖ్య నేతలంతా హెచ్ఐసిసికి చేరుకోబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు బీజేపీ ప్రధానమైనటువంటి సమావేశంగా చెప్పుకునే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగబోతోంది. 4 గంటలకు ప్రధానమంత్రి ఇక్కడికి చేరుకుంటారని ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి బయలుదేరుతున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ చేరుకున్న తర్వాత హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హెచ్ఐసిసి ప్రాంగణానికి చేరుకున్న తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం అవుతాయి. అయితే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానంగా జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్ష ఉపన్యాసంతోనే ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. సమావేశాల్లో ప్రధానంగా 2 కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరగబోతుంది. ఒకటి ఆర్థికపరమైనటువంటి అంశాలు, 2 రాజకీయపరమైనటువంటి అంశాలు. ఆర్థికపరమైనటువంటి అంశాల పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు ఉన్నటువంటి అవకాశాలేంటి, దాంతోపాటుగా కరోనా కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వాటన్నిటిపైన, దాంతోపాటుగానే రాజకీయ పరమైనటువంటి అంశాలపైన తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు, వాటన్నిటికి సంబంధించినటువంటి దేశంలో అధికారంలోకి రావాల్సినటువంటి పరిస్థితి, 24 అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి కార్యాచరణ ప్రధానమైనటువంటి అజెండాగానే ఈ 2 రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలపైన తీర్మానాలు జరగబోతున్నాయి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అరుణ్. ధనంజయ్. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, తెరాస ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న సిన్హాను సాదరంగా ఆహ్వానించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుగా బేగంపేట నుంచి జలవిహార్కు తెరాస ర్యాలీ చేపట్టింది. అనంతరం జలవిహార్లో తెరాస సభ ఉంటుంది.
అంటే సిగ్నల్ అది టెర్ఫిక్ అన్నట్టు బాగా దగ్గరకు ఉన్నట్టు కాదు డైరెక్ట్ ఉన్నట్టు బరువు అన్నట్టు ముఖ్యమంత్రి తెరాస అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలు విమానాశ్రయానికి వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నక్లెస్ రోడ్లో జలవిహార్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. సుమారు 6,000కు పైగా ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. జలవిహార్లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా తెరాస సభ జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలను కూడా సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధాని మోదీని చూసి తెరాస అధినేత కేసీఆర్ భయపడుతున్నారని భాజపా నేత ఖుష్బూ విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భాజపా నేత ఖుష్బూతో మా ప్రతినిధి భూపేందర్ దూబే ముఖాముఖి. बीजेपी नेत्री खुशबू जी हमारे साथ हैं. खुशबू जी, बीजेपी की नई तैयारी तेलंगाना के लिए, लेकिन बहुत कुछ विभेद भी है. क्या विभेद है? तैयारी तो आप देख रहे हैं, वो तो मैं समझ में आती हूँ, लेकिन विभेद क्या है बताइए. ठीक है, वो तो है, वो तो सुप्रीम कोर्ट से ऑर्डर आ चुका है. तेलंगाना क्यों संभालना मुश्किल होगा? तेलंगाना संभालना तो एम की चुनौती क्या है? हम तो उनको साथ में भी नहीं लेते. एम की चुनौती क्या है? बीजेपी बिहार में जिस तैयारी से गई थी, आपको मजबूत टक्कर मिला था. ठीक है, टक्कर तो हम तो चाहते हैं कि हमें टक्कर मिले. टक्कर ना मिले तो लड़ने का मजा कहाँ आता है? तेलंगाना में जिस तरीके की स्थिति है, आपको लग रहा है कि आपका आधार उतना मजबूत है जिस तैयारी के साथ? बहुत मजबूत है. आप देखें जो हाल ही में जो लोकल बॉडी इलेक्शंस हुए थे उसमें कहीं लगभग 50 सीटें हम जीते हैं, करीबन 50 सीटें हम जीते हैं. तो आप देखें कि लोग तैयार हैं. जहाँ कह रहे थे कि बीजेपी तो सामने भी नहीं आ सकती है, हमने केसीआर की टीम को ही हमने डरा दिया. और आज जो कहते हैं कि जिस तरह से वो लोग की बातें हो रही हैं या बैनर लगा रहे हैं या मोदी जी वापस जाइए कह रहे हैं, ये सब उनका डर दिखाता है. उनकी और केसीआर साहब जब मोदी जी को तीसरी बार एयरपोर्ट लेने नहीं जा रहे हैं तो उनकी जो वो बहुत छोटी सोच है वो भी सामने आ जाती है. यह जनता के विकास से जुड़ा हुआ विषय तो नहीं कहा जा सकता, क्योंकि जनता के विकास को लेकर के जो चर्चा शुरू होती है उसमें कई विभेद है. अगर राज्यों में बात कर लें तो आपके अपने टकराव, महाराष्ट्र की घटना, लोग डिसाइड करते हैं. हम चाहते हैं कि हमारे जितने भी स्कीम्स हैं, देश को आगे बढ़ाने के लिए हम जितने भी स्कीम्स लेके जाते हैं वो सारे स्कीम्स लोगों तक पहुंचे. चाहे वो महाराष्ट्र हो, डायनेस्टी पॉलिटिक्स, चाहे वो उत्तर प्रदेश था, डायनेस्टी पॉलिटिक्स, चाहे वो आंध्र प्रदेश हो, डायनेस्टी तेलंगाना हो, डायनेस्टी पॉलिटिक्स हाथ में, या तमिलनाडु हो, डायनेस्टी पॉलिटिक्स. हम चाहते हैं कि डायनेस्टिक पॉलिटिक्स नहीं रहे. नेशनली हम डायनेस्टी पॉलिटिक्स नहीं जानते हैं, रखना नहीं चाहते. बहुत हो गया. आप कब तक एक खानदान को ही खिलाते रहोगे? देश आगे बढ़ना है ना, देश को आगे बढ़ाने के लिए तो काम हो रहा है ना. और अगर लोग हमसे खुश नहीं होते तो आपको लगता है 2019 में दुनिया के सबसे सिंगल लार्जेस्ट मजबूत पार्टी बीजेपी वापस आती? झारखंड में गई भी. ठीक है, हार और जीत तो ठीक है, दुनिया भर में हम जीत रहे हैं, देश भर पूरा हम जीत रहे हैं. चुनाव से ठीक पहले तेलंगाना की याद आई, बैठक यहाँ शुरू हुई. बहुत पहले से बात कर रहे हैं. अभी तो तेलंगाना की बात कर रहे हैं. आप तो जब वो गुजरात के चीफ मिनिस्टर थे, प्रधानमंत्री जी, तब से तमिल लैंग्वेज के बारे में बात कर रहे हैं. उस वक्त वो प्रधानमंत्री भी नहीं थे, खाली गुजरात के मुख्यमंत्री थे. तब से तेलुगु तमिल लैंग्वेज की बात कर रहे हैं. तो उस वक्त तो कुछ नहीं था ना उनके दिमाग में. अंतिम सवाल है, तेलंगाना में दिख क्या रहा है, लहर क्या है? आप देखिए ना 2023 में कैसे गवर्नमेंट फॉर्म करते हैं, आप देखिएगा. ये खुशबू जी हैं जिनका साफ तौर पर कहना है कि 2023 में हम तेलंगाना में सरकार बनाएंगे. कैमरामैन रमन्ना के साथ भूपेंद्र दुबे, ఈటీవీ భారత్, హైదరాబాద్. రాష్ట్రంలో నీటిపై తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టులో తుది భాగం ఉత్పత్తి ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఇప్పటి వరకు 80 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుండగా మిగతా 20 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభం కావడంతో పూర్తి స్థాయి ఉత్పత్తి మొదలైంది. 423 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ పూర్తి అధునాతన సాంకేతికతతో పాటు పర్యావరణ అనుకూలంగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు భూసేకరణ, ఇతరత్ర అదనపు ఖర్చులు లేకపోవడంతో శరవేగంగా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ సోలార్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం ఉన్న స్విచ్ యార్డ్ వరకు 33 kV అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్ను తరలించే ఏర్పాట్లు చేశారు.